ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు జనం. కొన్ని రోజులుగా టెంపరేచర్స్ క్రమంగా పెరుగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోత, ఇంకోవైపు వడగాలులతో కాకినాడ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ రోజుకి 40 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రత ఇంకా రోజు రోజుకి కూడా పెరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతానికి జిల్లాలో అయితే 15 మందికి పైగా వడదెబ్బతో మృతి చెందిన పరిస్థితి కనబడతా ఉంది. మనం ప్రస్తుతం కాకినాడ బానుగుడి సెంటర్లో ఉన్నాము. ఈ ప్రాంతం ప్రతిరోజు కూడా నిత్యం రద్దీతో, అంటే నిత్యం షాపింగ్ కాంప్లెక్స్తో షాపింగ్తో కలకల్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ అంటే జనాలు పబ్లిక్ బయటికి రావడానికి కూడా తిరగలేని పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటల నుంచే పబ్లిక్ అంటే ప్రజలు రోడ్డు మీద రాయడానికి భయపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రత, అదేవిధంగా ఉక్కపోత, అంటే ఉక్కపోతతో అంటే ఇది సముద్ర తీర ప్రాంతం కావడంతో ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనం, అటు కరెంటు సరిపోక అంటే ఏసీ యొక్క గాలి కూడా సరిపోక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఎక్కడికక్కడికి వాళ్ళ ఎండ నుంచి కాపాడుకోవడానికి ముసుగులతోటి, అదేవిధంగా హెల్మెట్లతోటి, అదేవిధంగా గొడుగులతోటి తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. పనిని వాయిదా వేసుకుందాము అంటే ఎలాగైనా ఈరోజు పనిని కంప్లీట్ చేసుకోవాలి అన్న పరిస్థితితో జనాలు ఎక్కడికక్కడికి తిరుగుతున్న బయటకు వస్తున్న పరిస్థితి. అదేవిధంగా అంటే ప్రభుత్వం వడదెబ్బ తగలకుండా చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా అధికారులకు సూచించామని చెప్పినప్పటికీ కూడా కొన్ని చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అది అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. చల్లని మజ్జిగ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే జిల్లాలో అంటే మొత్తం నిన్న హోమ్ మినిస్టర్ చినరాజప్ప రాష్ట్రంలో మొత్తం మీద ఇప్పటివరకు 60 మంది వడదెబ్బతో మృతి చెందారని చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మన జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు అయితే మొత్తం మీద 15 మంది పైగా వడదెబ్బతో మృతి చెందిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతానికి మనం చూసుకోవచ్చు, ఎక్కడికక్కడికి చలివేంద్రాలు, అదేవిధంగా మజ్జిగ సెంటర్లు కూడా ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా ఇంకా చల్లని ప్రదేశాలు ఏర్పాటు చేయాలి. అంటే ప్రభుత్వం అంటే వైద్యాధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ఎండ వేడిమిని తట్టుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా ఇప్పటివరకు కూడా ప్రచారం చేయలేదు అని ఇక్కడ ప్రజలు వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది తాజా పరిస్థితి, కాకినాడలోని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.